అండి మార్కెట్ అనాలిసిస్ ఫర్ మండే. మండే రోజు మార్కెట్ ఒకవేళ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ ఒకవేళ సడన్గా గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఎక్కడ మధ్యలోనంటే 48,583 నుంచి 48,434 మధ్యలో కనుక గ్యాప్ డౌన్ అయింది అని అంటే అక్కడ నుంచి ఖచ్చితంగా రివర్సల్ వచ్చే ఛాన్సే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది చాలా క్రూషియల్ సపోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి అప్వర్డ్ చూసుకున్నట్టయితే 48,700 ఒక రెసిస్టెన్స్ ఉంది, 48,800 ఒక రెసిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి చూసుకుంటే 48,879 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ మూడు అనేది అప్వర్డ్ రెసిస్టెన్స్. డౌన్వర్డ్ చూసుకున్నట్టయితే ఈ గ్యాప్లో కనుక మనకి ఓపెన్ అయినట్టయితే మార్కెట్ ఒకవేళ మండే రోజు ఈ గ్యాప్లో ఓపెన్ అయితే మాత్రం ఇక్కడి నుంచి సపోర్ట్ 48,434 దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయ్యి 48,700 లెవెల్, తర్వాత మళ్ళీ రీటెస్ట్ అయ్యి 48,800 లెవెల్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, 48,800 లెవెల్ టచ్ అయ్యి రివర్సల్ వచ్చేస్తుంది డౌన్వర్డ్. లేదనుకోండి గ్యాప్ అప్ అయింది అని అంటే ఇక్కడే మనం చూసుకుంటున్నాము 49,063 అంటే 49,000 బిలో మాత్రమే మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి కూడా డౌన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయితే మాత్రం అప్వర్డ్ వెళ్ళి మన రెసిస్టెన్స్ని టచ్ అయ్యి రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్లాట్ ఓపెన్ అయినా అప్వర్డ్ రెసిస్టెన్స్ టచ్ అయ్యి రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే ఖచ్చితంగా 49,000 హిట్ అయ్యి రివర్స్ వస్తుంది. సో మనము మండే రోజు చాలా జాగ్రత్తగా ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అంతా కూడా మనకి అసలు గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయ్యి కూడా ఇన్ని పాయింట్స్ అనేది 422 పాయింట్స్ అనేది ఫాల్ వచ్చేసింది. అంటే ఓవరాల్గా తీసుకున్నట్టయితే గ్యాప్ డౌన్ అయ్యి కూడా 200 పాయింట్స్, ఇంకా 200 పాయింట్స్ ఫాల్ కూడా మనకు వచ్చేసింది. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా మనం బుల్లిష్ మూమెంట్ని చూసుకోవడానికి ట్రై చేయాలి. ఒకవేళ సిపిఆర్ ఈరోజులానే బాటమ్ సిపిఆర్ కనుక ట్రేడ్ అవుతుందంటే మనము డౌన్వర్డ్ ఎంట్రీస్ తీసుకోవడానికి చూసుకోవాలి. లేదు అప్వర్డ్ సిపిఆర్ అప్ ఓపెన్ అయింది రెసిస్టెన్స్ దగ్గర అని అంటే అక్కడ కూడా మనము అప్వర్డ్ ఏమైనా వస్తాయేమో ఛాన్సెస్ ఉన్నాయా అని ట్రై చేసి చూడాలి. ఎక్కడంటే అక్కడ ఎంట్రీస్ తీసుకోవడం వద్దండి, లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నేను చెప్పేది మాత్రం ఒకటే, గ్యాప్ అప్ అయిందంటే ఖచ్చితంగా 49,000 టచ్ అయ్యి రివర్స్ వస్తుంది. లేదా ఫ్లాట్ ఓపెన్ అయిందంటే 48,000 కన్నా బిలో ఫ్లాట్ ఓపెన్ అయిందని అంటే 48,800 లెవెల్ టచ్ అయ్యి రివర్సల్ వస్తుంది. లేదు మనకి గ్యాప్ డౌన్ అయిందంటే మాత్రం మంచి సపోర్ట్ తీసుకొని బుల్లిష్ ట్రేడ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా సిపిఆర్ని బట్టి నేను మండే లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉమెన్ ట్రేడర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ this video. If you like this video, please like, share and subscribe.